మొన్న కుంభలో ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే మొత్తం తీసి దాన్ని కమర్షియలైజ్ చేసినప్పుడు నిద్రపోతున్నావా నువ్వు? అవును, అది ఎంత మహాపాపం. ఏమండి, నేను ఎవరికన్నా ఒక మెయిల్ పంపిస్తే నువ్వు చూసుకోగలుగుతావా? నా 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 ఫోన్ నీకు యాక్సెస్ ఉందా? ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు మెసేజ్లు చెక్ చేసుకోగలుగుతావా? కానీ నువ్వు కుంభలో ఇంత ఇంత కుంభకోణం జరుగుతుంది, ఏం చేస్తున్నావు మరి నువ్వు? అంటే నేనేమంటున్నా అంటే, ఈ దేశంలో యువతరం చెడిపోవడానికి, వాళ్ళు మాకు ఉద్యోగాలు చదువులో ఇంకోటో కావాలని అడగకుండా ఉండటానికి, పని కట్టుకొని మీరు పూర్వం చూసుకొని బతకండ్రా, సారా తాగి బతకండ్రా, డ్రగ్స్ తాగి బతకండ్రా అని గవర్నమెంట్ పైకి ఏం మాట్లాడినా ప్రభుత్వాలు ఒక ప్రత్యామ్నాయం కింద యూత్కి దానికి బానిసలను చేస్తున్నాయని నేను ఆరోపిస్తున్నాను. నాకు వేరే కారణం ఏం కనపట్ల. 2013 నుంచి సుప్రీంకోర్టులో ప్రతి 2 నెలలకు ఒకసారి పూర్ణ గురించి ప్రశ్న వేస్తుంటే మేము చేయలేము, ఎక్స్పర్టైజ్ లేదు అని జవాబులు చెప్తున్నారు ప్రభుత్వం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కావాలనుకుని చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను.